నా పేరు మహేష్, నేను ఏషియన్ పెయింట్ సభ్యుడిని. అట్లాగే మన ఏషియన్ పెయింట్ కాబట్టి 10 ఏళ్ళే, దాదాపు ఒక 60 కుటుంబాలు ఉన్నాయి. 60 కుటుంబాలు పసందులు చేస్తున్నాయి కాబట్టి మాకు ఏంటంటే లోడింగ్ మేము వేసుకోవాలి, అన్లోడ్ మేము వేయాలి. బయటి గోదావరిలోనేమో వాళ్ళే లోడింగ్ చేస్తారు, వాళ్ళే అన్లోడ్ చేస్తారు. ఒక కరీంనగర్లో అయితే మేమే వేయాల్సి ఉంది. అట్లాగే మేము చేయలేమని చెప్పి మేము అంటే చేయాల్సిందని అంటారు. అట్లాగే ఏంటంటే బయట అమాలి నడుతుంది కాబట్టి అమాలి ఏరి సార్ అని చెప్తే ఇవ్వమంటున్నారు. ఆ రేటుకి అయితే ఏరి అంటారు. అలాగే ఇప్పటికీ ఏ రోజులు అయితే ధరణ కాబట్టి ఏ రోజుల నుంచి బయట బండ్లు వచ్చినేమో అమాలి ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న 10 ఏళ్ళ నుంచి చేసేకేమో అమాలి లేదు. అట్లాగే ఇన్సూరెన్స్ లేదు మాకు, హెల్త్ది 10 లక్షల బీమా వేయించాలంటున్నాం. అట్లాగే 3 కోరిన మేము వాళ్ళ బాగా అడగలే. ఒకటి ఏంటంటే అమాలి వైజ్గా ఛార్జీలును, అట్లాగే ఇంకొకటి ఇన్సూరెన్స్, ఇంకొకటి అగ్రిమెంట్ ఇవ్వాలంటున్నాం. ఇప్పుడు బయట మేము పోలీస్ స్టేషన్లో పోవాలనుకుంటే అగ్రిమెంట్ ఉందా మీకు అని అడుగుతారు. మాకు అగ్రిమెంట్ ఇస్తలేరు, మేము ఇవ్వలేమంటారు. ఎందుకంటే మీ ట్రాన్స్పోర్ట్ మేమే ఓనర్లం, మేమే డ్రైవర్లం. బయటనేమో ఒక డ్రైవర్ వచ్చి ఓనర్ అంటే బండి నడపడానికే ఉన్నాడు. మేము అసోంటిది మేమే దింపాలి, మేమే వేయాలి, మేమే వేయాలి, అమాలి పని చేయాలి, డ్రైవర్ చేయాలి. మేము బయట లేదు, అట్లా బయట గోడంలో అన్నింటిలో అమాలి వస్తుంది, మాకు అడగలేదు. ఏంది సార్ అని అడిగితే మీ ఇష్టం చేస్తున్నాం, ఎయిర్ లేకుండా కేసులు అయితే అంటారు. మాకు అమాలి ఏంటంటే మేము చేయలేము. అమాలి డబ్బులన్నీ ఏరి లేకుండా హెల్పర్ అన్నీ ఇవ్వండి, ఇన్సూరెన్స్ కల్పించండి. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా అవుతున్నాయి. ఒక 60 కుటుంబాలు బతున్నాయి. ఇప్పుడు 60 కుటుంబాలు రోడ్డు మీద డీసీఎంలను బయట బండ్లు వచ్చి నడుపుకుంటున్నాయి. వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నారు. సరే అదే అమౌంట్ మాకు ఇవ్వంటున్నాం, మేము ఇవ్వమంటున్నారు. తెలంగాణ పాత డిస్ట్రిక్ట్ మొత్తం మేమే కవర్ చేయాలి. ఆదిలాబాద్, నిజామాబాద్ మొత్తం 8 డిస్ట్రిక్ట్లు చేయాలి. అసలు ఇప్పుడు మనం పక్క పెడితే బయట పనులకు ఇంప్రూవ్ ఇస్తారు, వాళ్ళకి అమ్మాలి ఇస్తారు, కుసుల కాడికి అన్ని చేస్తారు. మాకు అసలు ఏం లేదు, న్యాయం చేస్తారు. ఇలా కరెక్ట్గా రావడానికి కారణం ఏంటంటే ఒక వినోదీ పత్రం వేయడానికి మాకు ఇవ్వడానికి వచ్చినాం ఇక్కడికి. ఏషియన్ పెయింట్లో ఎప్పుడు కానీ కరీంనగర్ని నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చాం. కానీ మాకు ఎలాంటి శ్రమ ఫలితం లేదు. ఈ లోడింగ్ అన్లోడింగ్ దానికి దేనికి అమలు ఇవ్వడం లేదు. ఈ ట్రాన్స్పోర్ట్లో ఏషియన్ పెయింట్లో 2 ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి గంప వెంకట్ గారు, దుబ్బా నాగభూషణం గారు. ఈ 2 ట్రాన్స్పోర్ట్లు కూడా మాకు ఏ విధమైన సపోర్ట్ లేదు, అగ్రిమెంట్ అనేది లేదు. 60 మంది కుటుంబాలు ఇప్పుడు ఇవాళ రోడ్డు మీద పడ్డాయి. ఇవాళకి ఏ రోజులు జరుగుతుంది, ఏ రోజుల నుండి ఒక్కరు కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. మమ్మల్ని మాట్లాడదామని రమ్మంటారు, అక్కడికి వెళ్ళాక వాళ్ళు వేరే పనులని బయటకు వెళ్ళిపోతున్నారు. మనకొండూరు సీఏ గారు కూడా మొన్న రాత్రి వచ్చి బయట పనులని మేము ఆపినందుకు రాత్రి వచ్చి మా డ్రైవర్లందరినీ బెదిరించారు. మా నెంబర్లు, ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు. మా కలెక్టర్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాము, మా అందరికీ, మా 60 మంది కుటుంబాలకు దయదలిచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. గ్రామంలో ఏషియన్ పెయింట్ అనేది పెద్ద కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించింది డీలర్షిప్ వచ్చేసి వెంకట్ లాజిస్టిక్, అట్లాగే ఈ నాగభూషణం అనే వ్యక్తులు, 2 ట్రాన్స్పోర్ట్లు బండ్లు వీళ్ళు వాహనాలు పెట్టిన 60 వాహనాలు వీళ్ళు డ్రైవింగ్ చేస్తూ హమాలి కూడా వీలే చేయాలి. అట్లాగేంటంటే హమాలి చెల్లించడం లేదు, చెల్లించమంటే ఈ దిక్కున్న చోట చెప్పుకొని అంటున్నారు. అట్లాగేంటంటే ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో వీళ్ళకి అగ్రిమెంట్ లేదు. 60 వాహనాలకు అగ్రిమెంట్ చేయకుండా 10 సంవత్సరాలు నడుస్తుందంటే ఇంత పెద్ద ఎత్తున. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ డ్రైవర్లకు కూడా 10 లక్షల ఇన్సూరెన్స్ చేయించాలి. ఈ ట్రాన్స్పోర్ట్ అయితే ఏదుందో అగ్రిమెంట్ చేయాలి. అట్లాగే మా చర్చల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఇది చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు దిగుతాం.